యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాయన. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుడు మనల్ని ఈ రీతిగా ప్రేమించి ప్రేరేపించి బలపరుస్తున్నందుకు దేవుని స్తోత్రాలు. ఈ యూట్యూబ్ కార్యక్రమం విషయములలో మన పేరు హోలీ హ్యాపీ హోమ్ వింగ్స్ పేరు, మీ పాస్టర్ గారి పేరు, అందరి పేరు ఊరేగాలని కాదు, కానీ దేవుని వాక్యము ప్రతి హృదయంలో వినుచున్న ప్రతి హృదయంలో చొచ్చి వినిన వారు అనేక మందికి పంచడం ద్వారా వారు కూడా మేలు పొందాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, బాప్తిస్మం తీసుకోవాలని, వారు ఆయా సంఘాలకు ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది లేదు, ఒక సంఘాన్ని కలిగి ఉండాలని, ఒక సహవాసాన్ని కలిగి ఉండాలని, నిజ దేవునిని స్వరక్షకునిగా అంగీకరించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆశతో ఈ ప్రయాస పడుతూ ఉన్నాము. దీని విషయమై మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ శుభాలు. లేఖన భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని లేఖన భాగాన్ని ధ్యానించుదాం. అందరికీ శుభాలు కలుగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. ఈరోజు మన ధ్యాన అంశము చూచుచున్న దేవుడు. చెప్పండి, ఎవరైనా చూచుచున్నటువంటి దేవుడు. రాజుల గ్రంథం 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యం చదువుకుందాం. రాజుల గ్రంథం 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యం. అలాగనే యెషయా గారి గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం. రెండు సందర్భాలు ఒకటే. చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రాజుల గ్రంథం 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యం. రాజుల గ్రంథం 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ప్రార్థన చేసుకుందాం. రాజుల గ్రంథము 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యం. తర్వాత 38వ అధ్యాయము 5వ వాక్యం కూడా చదువుకుందాం. యెషయా గారి గ్రంథము నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా చెప్పు, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈ రెండు మాటలు సేమ్. ఓకే. నీ ప్రార్థన నేను విన్నాను, అంగీకరించాను, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. పరిశుద్ధుడా మా ప్రభువా, మీకు వందనాలనైనా. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని కృప చూపినందుకు వందనాలు. మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. మా కొరకు నీవు చేసే కార్యములలో నా తండ్రి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన కార్యం మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు ప్రభువా. వందనాలు తండ్రి. నా దేవ మమ్మల్ని గమనిస్తూ ఉన్నారు తండ్రి. మేము కూర్చుండుట, లేచుట, పడుకొనుట, నా తండ్రి మాట్లాడుట అన్నీ గమనిస్తే దేవుడవు నాయన, రికార్డ్ చేస్తున్నటువంటి దేవుడు, జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని, మా పరిస్థితులన్నిటినీ చక్కపరుస్తావని ఎదురు చూస్తూ, మీ సన్నిధిలో మీరు చూస్తున్నారు అనే భయం మాకు అనుగ్రహిస్తారని ఎదురు చూస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ శుభాలండి, వందనాలు. చదవబడిన లేఖన భాగంలో ఆయన ఏం చూశాడట? చూచుచున్న దేవుడు, కన్నీళ్ళు విడిచట చూశాడు. అంటే మనం ప్రార్థన చేయటం చూస్తున్నాడు, మనం మాట్లాడటం చూస్తున్నాడు, మనం చదవటం చూస్తున్నాడు, మనం ప్రయాణం చేయటం చూస్తున్నాడు, మన మాట, మన పాట, మన జీవిత గమనం అంతా అయినా చూస్తున్నాడు. అందరికీ వందనాలండి. అన్నీ తెలుసుకుంటున్నటువంటి మనం ఒకటి తెలుసుకోలేకపోతున్నాం. ఏంటంటే, ఎవరైనా మనకు అన్యాయం చేశారనుకోండి, ఎవరైనా మన ఎడలు తప్పు చేశారనుకోండి, వారికి వార్నింగ్ ఇస్తాం. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త అంటాం. వాళ్ళని ఏమంటాం? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త అంటాం. అంతవరకు బాగానే ఉంది. నిజమే, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త అని వాళ్ళకి చెప్పడం తప్పేమని నేను అనటం లేదు. కానీ మరి నీవు తప్పు చేసినప్పుడు, మరి నీవు అబద్ధం ఆడినప్పుడు, మరి నీవు మోసం చేసినప్పుడు,
మరి నీవు అన్యాయం చేసినప్పుడు నీ మనసుకు నువ్వు కూడా చెప్పుకోవాలిగా. ఎదుటి వాళ్ళకి ఎలా చెప్తున్నావో అలాగే నీ మనసుకు నువ్వు కూడా చెప్పుకోవాలి. ఏమని? దేవుడు చూస్తున్నాడు మనసా, హృదయమా జాగ్రత్త, నోరా జాగ్రత్త అని చెప్పుకోవాలిగా. కాబట్టి ఆ గమనం ఉండదు. ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మాత్రం జాగ్రత్తలు చెప్తాము, మనకు వచ్చేటప్పటికి దేవుడు చూస్తున్నాడు అనే విషయం మర్చిపోతాం. ఇదే మన దౌర్భాగ్యం. కనుక ఎదుటి వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ప్రక్కన పెట్టండి, కానీ ఖచ్చితంగా మన జీవిత ప్రయాణంలో ప్రతిదీ దేవుడు మనల్ని చూస్తున్నాడని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం, మంచి చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అనుకోవటమే కాదు, చెడ్డ చేస్తున్నప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. మంచి చేయటం కొరకే కాదు, అన్నీ చూసేటువంటి దేవుడు. చూడండి, ముందుకు వెళ్దాము. ఎట్లా చూస్తున్నాడు దేవుడు మనల్ని అనగానే చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవై ఉండుట నేను చూశాను. ఏం చూస్తున్నాడు ఆయన? మరి ఆయనతో పాటు అందరం చూశాడా లేదా? అందరినీ చూసి ఏం చేశాడు ఆయన? ఎవరిని సెలెక్ట్ చేశాడు? నోహు గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ తరము వారందరిలో నీవు నీతిమంతుడు అయ్యుండు చూశాను అని అర్థం. ఏమండి, ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు నా దగ్గర ఉన్నారు, మీతో చెప్తా ఉన్నాను నేను ఇద్దరిన వీడు చాలా మంచివాడండి అంటే అర్థం ఏంటి? నా కుడివైపున ఉన్నాడు చూసి వీడు చాలా మంచివాడండి అన్నాను అంటే ఎడపైట ఉన్నోడు చాలా మంచివాడు కాదనే అర్థం, అంతే కదా. ఇప్పుడు ఏం చూశాడు ఆయన? ఈ తరము వారిలో నోవహు గారు తప్ప మిగతా వారందరూ చెడ్డవారై ఉండటం చూశాననే అర్థమైందిగా. కాబట్టి ప్రియమైన పిల్లలారా, నీవు నేను గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పాజిటివ్లో ఆయన చూస్తూ ఉన్నాడు, దాని వెనకున్న నెగిటివ్ను ఎలా చూస్తున్నాడో మనం గమనించాలి. అర్థమైందా? దీనిని గమనం కలిగిన వాడు బ్రతికున్నాడని అర్థం అన్నమాట. లేకపోతే వాడు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాని లెక్క క్రింద ఉన్నట్టుగా ఇదవుతుంది. ఓకే, వందనాలండి. నెంబర్ 1 ఏం చూశాడు? నీవే నీతిమంతుడు వేయుండుట చూశాడు. అంటే మిగతా వాళ్ళందరూ నీతిమంతులు కారు అని చూశాడు. అర్థమైందా? రెండవ మాట మనం చూసుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడు. నేను చూడటమే కాదు అబ్బాయి, నేను చూడటమే కాదు, మీరు కూడా చూడండి. కన్నులెత్తి చూడండి. ఏం చూడు? కన్నులెత్తి చూడు, ఆలోచించి చూడు, మంచి చెడు ఎక్కడ ఎలా జరుగుతుందో చూడు, సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని చేపట్టు. చూడకుండా గురుడివాడిగా నమ్మవద్దు. మా మతంలో చేరండి అంటే చేరిపోవద్దు, మా కులంలో చేరిపోవండి అంటే చేరిపోవద్దు, పలాంది చదవండి అంటే చదవద్దు, పలాంటి చోటకి వెళ్ళండి అంటే వెళ్ళవద్దు. ముందు వెనక ఆలోచించి చూసి ఏంటండి నలుగురిని కనుక్కొని జాయిన్ అవ్వండి. అందుకని దేవుని మార్గంలోకి చాలామంది అంట మతం మారుతున్నాం అంట. మనం ఏం చేస్తున్నాం? మాకేం పనండి ఏంటండి? నీవు అనుకుంటున్నావు అంతే, మతం ఎవరూ మారొద్దు. ఆమేన్, హల్లెలూయా. గుణం మార్చుకోండి. ఏంటి? నీ గుణం మారితే చాలు. అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆలోచన మార్చుకో, నీ స్వభావం మార్చుకో. అంతేగాని మతాలు ఎవరు మార్చడానికి? ఏంటి, చిన్నపిల్లవాడికి మన సమృద్ధి గారు ఉన్నారు కండి, ఆయనకు ఒక ముద్ద అన్నం పెట్టాలంటే మా వల్ల కాటల్లా. చిన్నపిల్లోడినే అన్నం పెట్టడం, వాడికి అన్నం పెట్టాలా వద్దా? పెట్టాలంటేనే వాడు వాళ్ళు కాదు. అయినా మనం ఏం చేస్తాం చెప్పరేంటండి? వాడిని బలంతాన చేసి, మొన్న ఒక పాప వచ్చింది, రాజయ్య గారి యొక్క మరదల గారి పాప వచ్చింది, వినయ్ గారి పాప వస్తే అన్నం తినే టైం అందరం భోజనం చేస్తున్నాం, ఆమె కూడా భోజనం పెట్టాలనుకుంటే హవీలా అంటుంది. అంటే ఆమెకేం పెట్టద్దు? అన్నం పెట్టద్దు. అన్నం చూసి ఏడుస్తుంది ఆమె. ఏంటంటే ఎందుకు అట్లా ఏడుస్తుందంటే ఆమెకు ఆకలైనప్పుడు తింటమే తప్ప, ఆమె అనుకున్నది పెడితే తప్ప మిగతా వాళ్ళు ఎలాగ చెప్పిన ఆమె అన్నము తినదు. వదిలేసేసాం. ఏం చేస్తాం? ఎందుకని? బలవంతం చేసినా
మరి ఆమె ఇంటి దగ్గర ఎట్లాగ తింటదంటే కాళ్ళు రెండు ఒక చేతులతో పట్టుకొని, చేతులు రెండు ఒక చేతులతో పట్టుకొని, తలకాయని ఒక చేత, ఎన్ని చేతులు ఉన్నాయి అంటే ఇంకొకళ్ళు రెండు చేతులు ఇద్దరు పట్టుకొని బలంతం చెప్తే అప్పుడు తెరుతుందట అని. కానీ ఆమె పోషించబడాలంటే ఏం చేయాలి? బలంతం చేయాల్సిందే, అవునా కదా? కొన్ని బలంతం చేయాల్సిందే. కానీ మతం మార్చడానికి మేము బలవంతం చేయమండి. కానీ బలవంతం చేస్తేనే మంచిది అనిపిస్తుంది. వీళ్ళు ఎట్టాగా అంటున్నారుగా, ఏమండి? ఎందుకనంటే ఒకడు బావిలో పడ్డాడు, వాడిని ఏం చేయాలి? బలంతాన్ని బయట తీయాల్సిందే కదా మరి, అవునా? నేను నేనే కూర్చుంటానంటాడు వాడు, అనడు. వాడికి బుద్ధి ఉంది బయటికి రావాలని, తీసేవాళ్ళకి జ్ఞానం ఉంది వీడిని బయటికి తీయాలని. మాకేం మిమ్మల్ని బయటికి తీయాలని ఆలోచన ఉంది. నేను రాను బావిలోనే కూర్చుంటాను, నేను రాను ముళ్ళకంపలోనే ఉంటాను, నేను రాను ఎక్కడే ఉంటానంటే ఎవరం చేసేది ఏం లేదు. మేమేం మార్చట్లేదండి. నువ్వే ముఖిరుడు అయ్యావు, నువ్వే నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు. నువ్వు మారితే మారు, లేకపోతే లేదు. కానీ ఒకటి గుర్తుంచుకో, నీకు ఆలోచనకు వచ్చిన యవనుడా, నీ యవన కాలమందు నీకు వచ్చినవన్నీ చేసేయి, నీవేమనుకుంటావో చేసేయి. కానీ దేవుడు వీటన్నిటిని బట్టి తీర్పులోనికి తెస్తాడని మాత్రం నువ్వు జ్ఞాపకం ఉంచుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ఎవరు చెప్పండి? చూచుచున్న దేవుడు. ఏం చూస్తున్నాడు? నీవు నీతిమంతుడు అయి ఉన్నావో చూస్తున్నాడు. అనీతిగా లంచం తీసుకునేవాడిగా, పాపాత్ముడిగా, ఘోరంగా బూతులు మాట్లాడేవాడిగా, డ్రంక్ చేసేవాడిగా, విధులను, ప్రభుత్వ విధులను, దేవుని విధులను నిర్లక్ష్యం చేసేవాడిగా జీవిస్తున్నావో ఆయన చూస్తున్నాడు. రెండవది ఏంటి చెప్పండి? ఏం చేస్తండి? నువ్వు చూడు, ఆయన ఏం చూస్తున్నాడు నువ్వు చూడు, అవునా? నీవు చూడు. ఇంకా చదువు నాన్న. నీవు కన్నులెత్తి చూడు, పొట్టేళ్ళన్నీయు చారలైనను గలవి ఏలయనగా లాబాను నీకు చేయు యావత్తు, నీవు లాబాను నీకు చేస్తున్న కీడు, లాబాను నిన్ను చేస్తున్న మోసం, లాబాను నిన్ను చేస్తున్న అన్యాయం నేను చూస్తున్నాను పిల్లడా, నేను చూస్తున్నాను. యాకోబు నువ్వేం భయపడొద్దు, నేను చూసుకుంటాను ఆ విషయం. నువ్వు మాత్రం ఏం చూడు? కన్నులెత్తి చూడు, నా వైపు చూడు, వాక్యం వైపు చూడు, దేవుని యందు చూడు. ఏమండి? దేవుని సన్నిధి వైపు చూడు. లాభానికి ఏం చేయాలో దాన్ని నేను చూసుకుంటాను. అర్థమైందా? లాభాన్ని నీకు చేస్తుందల్లా చూస్తున్నాను. అప్పుడే రెండు కూడా మైనస్ చేద్దాం. ప్లస్ ఏంటి? ఈ తరం వాళ్ళు నీతిమంతుడు అయ్యిండు చూశాను. మైనస్ ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ అన్యాయస్తులని చూశాను. ఇప్పుడు నీవు కన్నులెత్తి చూడు, మంచిది. నేను చూస్తున్నాను లాభానికి నువ్వు చేసింది చూడు. లాభానికి అవును, ఓకే, దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ అర్థం ఏంటి? నీకు లాభాన్ని చేస్తుంది నేను చూస్తున్నా. మళ్ళీ ఏం చూస్తున్నా? లాభానికి నువ్వేం చేస్తున్నావు కూడా చూస్తున్నా నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ నాన్న ఏం చేసావో కూడా ఏం చేశాడండి? మీ నాన్నకి ఏం చేసావో చూస్తున్నా. అంటే అర్థమైందా? అయ్యా నేను అన్యాయం అయిపోతున్నానయ్యా, సంవత్సరాలు నేను అన్యాయం అయిపోతున్నానయ్యా, నన్ను చూడయ్యా అని ప్రార్థన చేస్తున్నావు. నేను నిన్ను చూస్తున్నా, నువ్వు మారగానే ఉన్నావు, మంచిగానే ఉన్నావు. కానీ మీ నాన్నకి నువ్వు చేసింది, మీ అన్నకి నువ్వు చేసింది, మీ మామకు నువ్వు చేస్తుంది. అర్థమైంది ఇప్పుడు? కాబట్టి మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా వాళ్ళు అది చేస్తున్నారు చూడు ప్రభువా, ఇది చేస్తున్నారు ప్రభు చూడు ప్రభువా, అది ప్రభువా ఇది ప్రభు అని అంటమే కాదు, నువ్వు ఎదుటోడికి ఏం చేస్తున్నావు కూడా చూస్తున్నాను నేను. అన్యాయం చేస్తున్నావు, అక్రమం చేస్తున్నావు, ఏంటండి అబద్ధం ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, నువ్వు ఇతరులకు చేసేది కూడా నేను చూస్తూ ఉన్నాను. అర్థమైందా? నీవు చేసేది చూస్తున్నాను, మంచి చూస్తున్నాను, చెడు చూస్తున్నాను. ఆలోచన చేసుకో. మూడవది, దేవుని స్తోత్రము కలుగును గాక. యెహోవా మీకు తోడైండును గాక. చూడండి, రాజుల గ్రంథం మొదటి గ్రంథము 22:17. రాజుల గ్రంథం మొదటి గ్రంథము 22:17. అతడు ఇశ్రాయేలు అందరూ కాపరిలేని గొర్రెల వరే చెదరియుండుట, కొండల మీద చెదరియుండుట నేను చూచితిని.
వారికి ఎవరు లేరండి? యజమానుడు లేడు. అంటే ఎవరింటికి వాళ్ళు సమాధానంగా వెళ్ళిపోండి. ఎందుకు నేను ఈ గోల? ఓ యుద్ధం చేసానికి వచ్చాను, యుద్ధం చేయడానికి వచ్చాను, అది చేయడానికి వచ్చాను, ఇది చేయడానికి వచ్చాను అంటారు. ఎందుకు? మీరు ఎవరు లేని వాళ్ళు, కాపరు లేనటువంటి వారు, సహవాసము లేనటువంటి వారు, దేవుడు లేనటువంటి వారు, ఏంటండి ఆజ్ఞ లేనటువంటి వారు, క్రమము లేనటువంటి వారు, దేవుని సన్నిధికి లోబడినటువంటి వారు. నేను చూస్తున్నాను మిమ్మల్ని చూస్తున్నాను అన్నాడు. కాబట్టి చూచుచున్న దేవుడు ఆయన. ఏమైపోయారు? మీరు చెదరిపోతున్నారు. మీ గుండె చెదరిపోతుంది, మీ ఆలోచనలు చెదరిపోతున్నాయి, మీ మనసులో ఏమి లేదు, స్థిరమైనటువంటి పరిస్థితులు ఏమి కనబట్టలా. కాబట్టి మేము మిమ్మల్ని చూస్తూ ఉన్నాను, చెదిరిపోయటం చూస్తున్నాను. చెదిరిపోయిన వాళ్ళు చూస్తున్నాం. ఇప్పుడు పాజిటివ్లోకి రండి. మీరు సమకూర్చబడటం కూడా చూస్తున్నాను. దేవుని స్తోత్రము కలుగునుగాక. మీరు చెదరిపోయిన పరిస్థితి నుండి నేను మిమ్మల్ని సమకూరుస్తాను. మీరు ఒకరినొకరు పశ్చాత్తాపడటం నేను చూడాలి, మారు మనసు పొందడం చూడాలి, ఏమండి రక్షణ పొందడం చూడాలి, బాప్తిస్మం తీసుకోవడం చూడాలి. ఏమండి దేవుని స్తోత్రము కలుగునుగాక. ఎన్నాళ్ళైంది మన సంఘంలో బాప్తిస్మం తీసుకోనండి? ఏమండి 2001లో 2 సంవత్సరాలు బాప్తిస్మం లిస్ట్ లేదు అసలు. మొన్న కూడా ఎవరు వస్తే వాళ్ళతో పంచుకున్నా నేను. 2 సంవత్సరాలు ఏడ్చా, కన్నీళ్ళు వచ్చేసినాయి. ఇక మిగతా సంవత్సరాలన్నీ బాప్తిసాలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ సంవత్సరం ఒక్క ఆయన తీసుకున్నాడు. ఎవరు? నాన్నగారు వచ్చారా? నాన్నగారు తీసుకున్నారు. ఓకే, వందనాలు. యెహోవా మీకు తోడైండునుగా. బాప్తిసం తీసుకోవాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి సంఘంలో? ఏమండి సగం మంది ఉన్నారు. ఇంకా తీసుకున్న వాళ్ళు, తీసుకొనని వాళ్ళు 50% ఉన్నారు. ఎందుకు తీసుకోవట్లేదు? ఏంటి మీ ఆలోచన? చూడలేదా దేవుడు? నువ్వెందుకు తీసుకోవట్లేదో చూడలేదా? సరే, ఓకే. నువ్వెందుకు తీసుకున్నావు బాప్తీసం? తీసుకున్న వాళ్ళని చూస్తున్నాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళ వల్ల ఏం జరగాలి ఏంటి? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడు. నమ్మిన వారి వలన ఈ క్రియలు జరుగుతాయి. మారు మనసు పొందిన వారి వలన, రక్షించబడిన వారి వలన, బాప్తీసం పొందిన వారి వలన ఈ క్రియలు జరుగుతాయి. 16వ అధ్యాయంలో రాయబడింది. ఏ క్రియలు జరుగుతాయి? అనేక మంది సువార్త చెబుతారు వాళ్ళు. అనేక మంది నశించిపోయి ఆత్మలు దేవుని సన్నిధికి నడిపిస్తారు వాళ్ళు. అయ్యో మన బంధువులు, మన స్నేహితులు. ఏంటంటే 16వ అధ్యాయమా 16-10 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. చాలు. ఏం కనపడాలి? చూస్తున్నాడు ఆయన. నువ్వు నమ్మావు, మారుమనసు పొందావు, బాప్తీసం తీసుకున్నావు. కానీ నీలో ఏం కనపట్లా? ఏంటండి బాప్తీసం తీసుకున్నా, రక్షించబడిన, బాప్తీసం పొందిన క్రియలు కనబట్ల. ఎట్లా మరి? చూస్తున్నాడు ఆయన ఎవరండి? అందుకని ఒక ఆమె పెట్టింది ఏమని? ఎక్కడ? 16వ అధ్యాయమా? ఆదికాండం 16వ అధ్యాయంలో చూచుచున్న దేవుడవు నీవే అని ఆయనకు పేరు పెట్టింది. 16-13 అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో. చూడండి, ఆమె ఏం పెట్టుకుంది దేవుడికి? మరి మనం ఎప్పుడు పెట్టుకుందాం? అసలు పెట్టుకున్నారా మనకు పేరు? పాట అయితే పాడుతున్నాం. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు. ఎవరు పాడింది ఆ పాట? సమరయ స్త్రీ విషయంలో పాడారు పాట అది. మరి నిన్ను చూస్తున్నారని, నన్ను చూస్తున్నారని తెలియట్లేదా? ఎవరో చూడలేదని ఇప్పటి వరకు ఎన్ని కార్యాలు చేసావు దేవునికి విరోధంగా? వందనాలండి. నెంబర్ 1 పాయింట్, ఎవరూ చూడలేదని ఎన్నిసార్లు చేసావు? పాస్టర్ గారు చూడాల, లేకపోతే సంఘం పాస్టర్ గారిని చూడాల, ఎన్ని కార్యాలు చేసావు? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నెంబర్ 1 ఏంటి? ఎవరూ చూడలేదని ఎన్నిసార్లు, ఎన్ని తప్పులు చేసావు? రెండోది నెంబర్ 2, ఎవడు చూస్తే నాకేంటి, నేను చేసేదని ఎన్నిసార్లు చేసావు? నీ అహంకారంతో, నీ పొగరుతో, నీ తలబిరిస్థానంతో ఎన్నిసార్లు చేసావు? చూడలేదా దేవుడు? నెంబర్ 1 ఏంటి? ఎవడూ చూడలేదని చేయటం. ఇంకోటి, ఎవడు చూస్తే నాకేంటి, ఎవడు చూసినా నేను ఏంటంటే సోది చెప్పించుకునేది, రోకళ్ళు దాటేది, ఏది చేసేది మాత్రం అది చేసేది అని నలుగురు ముందు సిగ్గు లేకుండా, దేవుడు చూస్తున్నాడనే జ్ఞానం లేకుండా ఎన్నిసార్లు చేసావు? నేను మిమ్మల్ని అడగట్లా, నన్ను నేను అడుక్కుంటున్నా.
దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా మీకు తోడైంది. ఎన్నిసార్లు ఎవరో లేరులేని సెల్ ఫోన్లో ఏం ఆన్ చేసావు? ఎవరు చూడలేదని జాగ్రత్త. ఏమనుకుంటున్నావో దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. చూడండి యెషయా గారి గ్రంథము 57:18. యెషయా గారి గ్రంథం 57 అధ్యాయము 18 వాక్యం ఒకసారి చదువుకుందాం. నేను వారి ప్రవర్తనను చూస్తున్నాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపింతును, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను. వారి ప్రవర్తన చూశాను. మరి ఇప్పుడు అదే ప్రవర్తన. నేను వారి ప్రవర్తనను చూసి తిని వారిని విడిచిపెట్టేస్తాను. మైనస్, అవునా కదా? ప్లస్ ఉంది, మైనస్ ఉంది. నువ్వు మంచిగా నడిచావు అనుకో, నీ ప్రవర్తన చూసి నేను ఏం చేస్తాడైనా? ఓదారుస్తాడు, స్వస్థపరుస్తాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, లేవనెత్తుతాడు, సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. అదే గనక నీ ప్రవర్తన, నేను వారి ప్రవర్తన చూసి తిని చూస్తే ఏమని చెప్పాడు? ఆ ప్రవర్తన గనక సరిగా లేకపోతే ఏం చేస్తాడు? ఉమ్మి వేస్తాడు, త్రోసి వేస్తాడు. గుర్తుపెట్టుకోనండి. తర్వాత మరొక వాక్యం చదువుకుందాం. దేవుని స్తోత్రము కలుగును గాక. యెహోవా మీకు తోడైండును గాక. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం. రాజుల గ్రంథము 2వ గ్రంథము 9:26. ఏమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూశాను గనుక చాలు. ఏంటి? ఎవరి రక్తం చూస్తున్నాడు దేవుడు? నాబోతు నిర్దోషి చంపబట్టడం చూస్తున్నాడు. ఆయన్నే కాకుండా ఎవరిని చంపారంట? పిల్లలను కూడా చంపేసేసారంటండి. ఇప్పటివరకు మనకేం తెలుసు? నాబోతుని చంపిన విషయమే తెలుసు, కానీ నాబోతు పిల్లలను కూడా చంపేశారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను చంపారు, నాబోతును చంపేసేసారు. చూస్తున్నాను, ఎక్కడైతే నాబోతు రక్తం కారిందో అక్కడ చూడండి ప్రియమైన పిల్లారా, ఇప్పుడు చూడు, నాబోతు అలుగుడిని, అదేంటి, అహాబు గారి యొక్క అలుగుడిని చూస్తున్నాడు, యెజెబెలు యొక్క చర్యను చూస్తున్నాడు, దొంగ సాక్ష్యాలు చెప్పిన ఇద్దరిని కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన చూడలేదా? చూస్తూ ఉన్నాడు. వీళ్ళ నిర్దోషత్వము చూస్తున్నాడు, వాళ్ళ యొక్క లోక సంబంధమైన, పాప సంబంధమైన, నరహత్య సంబంధమైన జీవితాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. మరి ఏంటి కనుక ప్రియమైన పిల్లలారా, చూడండి ఒక్కసారి, దేవుని సన్నిధిలో ఆయన చూస్తున్నాడు అనేటువంటి భావన మన జీవితంలో ఎప్పుడు ఉంటుందో చూడండి. ఆయన పేరేంటి? దావీదు గారు మిద్ది మీదకి ఎక్కాడు, మిద్ది మీదకి ఎక్కాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఏం చేయాలి అప్పుడు? ఆయన ఏం చేయాలి? ఇంటి దగ్గర ఉన్నాడు కాదు, ప్రార్థన చేయాలి, లేకపోతే యుద్ధానికి వెళ్ళాలి. కానీ ఏం చేస్తున్నాడు? ఏం మర్చిపోయాడు? దేవుడు చూస్తున్నాడని మర్చిపోయాడు. అటు ఇటు చూశాడు. ఈయన ఆమె అమ్మాయిని ఎవరినో చూశాడు, తీసుకొచ్చుకున్నాడు. మతోన్మాదులు అనేది ఇదే. మీ బైబిల్లో బూతులు ఉన్నాయి అంటారు. ఇవి బూతులు కాదండి, మనుషులు చేసిన బూతు పనులు. అంటే ఏంటి? రాత పనులను ఎవడెవడు, ఎంత మహారాజైనా, ఎంత పేదవాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞాని అయినా, ఎవడు చేసినా బహిర్గతం చేశాడు నా దేవుడు. ఆయనే నీ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు తోడైండునుగాక. అది బైబిల్ గ్రంథం యొక్క స్పష్టత. మోమాటం లేకుండా చెప్పాడు. సొలొమోను జ్ఞాని అయితే ఆయనకే ఆ జ్ఞాని చేసిన తప్పును చూపించాడు. ఆయన పేరేంటి? బలవంతుడైతే ఆయనకే. సంసోను బలవంతుడైతే ఆయనకే. ఆ పనికి మాలినోడు చేసిన బలహీనతను ఎండగట్టాడు దేవుడు. మీరే అలాగ ఉండకూడదని ఇవన్నీ మనకు దృష్టాంతరములుగా రాసించాడు దేవుడు. కాబట్టి మనం ఒక స్పృహ కలిగి ఉందుముగాక. దేవుడు చూస్తున్నాడు. ఎదుటి వాళ్ళతో అనబాకండి పద్దాకులు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడని. ఏంటంటే ఎదుటి వాళ్ళని అంత పని లేదు. నిన్ను చూస్తున్నాడు, నీ చర్యలు చూస్తున్నాడు, నీ మాటలు చూస్తున్నాడు, నీ చేష్టలు చూస్తున్నాడు, నీ నడతలు చూస్తున్నాడు. అర్థమైందా? ఈ బోధ మీకు చేస్తున్నాను అనుకోకండి, నాకే చేస్తున్నాను. నా మనసుకు చేసుకుంటున్నాను నేను బోధ. మీకు అనుకుంటే దేవుని స్తోత్రం, మీరు ధన్యులు. దానిని అంగీకరించుదురుగాక, గమనించి ప్రయాణం చేయుదురుగాక. ఆమెన్. నలుగురిలో కూర్చొని భార్యనేమో ఇంట్లో ఉంచేసి, లేకపోతే ప్రార్థనకు పంపించేసి, ఏంటండి నువ్వు ప్యాకెట్లో కూర్చొని దేవుడు చూడ్డా? ఇంట్లో కూర్చొని భార్యని ఇంట్లో ఉంచి నువ్వు వెళ్ళి నలుగురి దగ్గరికి వెళ్ళి తాగటానికి కూర్చొని దేవుడు చూడ్డా? దేవుడు చూడలేదా? నీవు పాస్టర్ గారిని బోకరిస్తే, భార్యను బోకరిస్తే, భర్తను బోకరిస్తే,
భర్తకు తెలియకుండా నీవు చేసే పనులు, భర్త అనామకుడని, శక్తి లేనివాడని, నోరు లేనటువంటి వాడని నీ ఇష్టానుసారంగా నడుస్తుంటే నీ చర్యలు దేవుడు చూడలేదా? ఏంటండి, బైబిల్లో చేసిన పనిష్మెంట్లు నీకు చేయడా? లోబడితే, పశ్చాత్తాపడితే దావీదుకు చూపిన శాశ్వతమైన బహుమానాలు నీకు చూపడా? దావీదు తప్పే చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో రాయబడింది, దావీదుకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి ఏం చేస్తాడు? శాశ్వతమైన వాటిని మీకు చూపిస్తాను అంటాడు. దేవుని స్తోత్రము కలుగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మాట చదువుతారా? దేవుని స్తోత్రము కలుగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. దావీదుకు చూపినటువంటి వీటిని మీకు చూపిస్తాను అంటాడనమాట. దేవుని స్తోత్రం. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మను అపోస్తలుల కార్యముల గ్రంథములో ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎక్కడ చదివా నన్ను? అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 34వ వచనం. అది దావీదుకు చూపిన. దావీదు పవిత్రుడా అపవిత్రుడా? చెప్పరేంటండి, అపవిత్రుడే కదా. కానీ ఏం చేశాడు? ప్రార్థన చేసి పవిత్రమైన వరాలను పొందుకున్నాడు. నేను కూడా అపవిత్రులమే. ఎదుటివారి మీద చెలరేగబాకండి. దేవుడు చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకునండి. దేవునికి లోబడి దేవుని చిత్తము నెరవేర్చుదుముగాక. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. మీ కృపలో జ్ఞాపకం చేసుకునే విధానం గడుకు వందనాలు మేము స్తుతిస్తున్నానయ్యా. తండ్రి, నీ సన్నిధిలో నీవు చూచుచున్న దేవుడు అని మరొకసారి ధ్యానించుటకు మీరు నాకు ఆయన అనుగ్రహించినందుకు, నాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, వినుచున్న ప్రతి బిడ్డతో మాట్లాడి జాగ్రత్త కలిగి దీవెనకరమైనటువంటి విషయములలో నాయన మెలకువగా ఉండటానికి నీ సన్నిధిలో సంపూర్ణ సాగిపోయే కృపను ప్రసాదించుమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పాదదీపము యెహోవా, నిన్ను పోలినవాడు ఎవడనో లేడు. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? నీ వంటి వాడు ఎవడనో లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమేన్, ఆమేన్. అందరికీ శుభాలు. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.